ప్రొడక్షన్ ఇక్కడ మేజర్గా ఎంతమంది మార్కెట్ వేరండి. డీమార్ట్కి వస్తే తగ్గిపోతున్న వాళ్ళు డీమార్ట్ అనేది కొన్ని ఐటమ్స్ మాత్రం అప్పుడు ప్రోటీన్ అనుకోవాలి. వాళ్ళ గ్రాసరీ కూడా పెద్ద బిజినెస్ ఏం కాదు. మీరు ఫ్యాన్స్ పెట్టండి, నేను కాస్మెటిక్స్ మేలండి, ఆయిల్ ప్యాకెట్ ఇవన్నీ రీజనబుల్గా డిమార్ట్లో తక్కువ. అయితే ఉమెన్ ఆల్రెడీ డిమార్ట్లో మనం చూస్ చేసుకోవాల్సింది ఏంటంటే బేకరీస్, బిస్కెట్స్, చిప్స్ ఇవన్నీ చాలా తొందరగా ఎక్స్పైరీ డేట్ లేదు, అవి మనం చూస్ చేసుకోవాలి. అదంటే డిమార్ట్ అంటే మంత్లీ తీసుకుంటారా లేదా మంత్లీ ఎట్లానే కాదు, ప్లేసెస్ ఎట్లానే కావు. రిక్వైర్మెంట్ బట్టి ఇంట్లో ఇస్తుంటే వారం రోజులు వచ్చేస్తాను, 10 రోజులు వస్తాను. పిల్లలతో పాటు వస్తాయి. వాళ్ళందరూ షాపింగ్ ఇది రిటర్న్ షాపింగ్ ఎలా ఫీల్ అవుతుంది? మనం మార్కెట్ పరంగా చూస్తేనంటే ఈ స్టోర్లోని అన్ని కావాలని అన్ని పర్స్పెక్టివ్ కన్యూమర్ ఎవరైనా సరే బట్టలు వస్తారు, లేదంటే గ్రోసరీకి వస్తారు, లేదంటే పచారీకి వస్తారు. ఇంకా సైన్స్ పే చేయడానికి లేదు. మోరల్ అంటే గుండె షాపింగ్ కూడా పెద్ద ఇష్టపడలేదు. ఇంకా టైం స్పెండ్ చేసినట్టు ఉన్నది. అడ్వాన్స్ టు గెట్ ఎవ్రీథింగ్. ఆ పర్స్పెక్టివ్ అది ఉషోదయ ఓకే. ఉషోదయ ఇది ప్రీమియం క్వాలిటీ. ఇక్కడికి అక్కడికి ప్రోడక్ట్ సంబంధం ఉంది. పూర్తిగా ప్రీమియం క్వాలిటీకి ఎక్కడ దొరికినటువంటి ఇంద్రా బ్రాండ్ కూడా ఉషోదయ ఉంది. ఆయన నోటీస్ చేశాను. మోర్తో కంపేర్ చేస్తే మోర్కి ఇక్కడికి ప్రోడక్ట్ సిమిలారిటీస్ ఉంటాయి, కానీ ఇక్కడే కొంచెం ప్రైస్ తక్కువ. అంటే వీళ్ళు బాగా తీసుకుంటారు. ఎక్కువ తీసుకుని కాబట్టి వాళ్ళకి ఏంటంటే కాస్ట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ తగ్గితే ఇంకొకటి అబ్జర్వ్ చేయండి మీరు. డీమార్ట్ ఎక్కడ ఉంటుంది, వాళ్ళ కొంత బిల్డింగ్ పెట్టుకుంటారు. ఏది ఇంటికి ఉండవు. వాళ్ళు బయట కొనేసుకుని వాళ్ళు కంప్లీట్ చేసుకుని వాడు పెట్టుకుంటారు. కాబట్టి వాళ్ళ కాస్ట్ ఆఫ్ తగ్గిపోతుంది. ఎవరైనా అంటే మీరు ఇక్కడే మంచిగా మంత్లీ ఒకసారి వస్తారా లేకపోతే వీక్లీ వన్స్ అలా వస్తుంది? మరి బయట మీద ఇక్కడ తక్కువగానే ఉంటుంది, లేకపోతే క్వాలిటీ ఎలా ఉంటుంది? బెస్ట్ అని చెప్పలేదు. అంత ప్రైస్ తో ఎంత ప్రైస్ తో కొంటారు? 10,000 ప్రైస్ అనేది కంఫర్ట్ గా ఉంది. ప్రైస్ అనేది క్వాలిటీ అనేది కంఫర్ట్ ఎంత టైం స్పెండ్ చేస్తారు? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, అన్ని దొరుకుతాయని ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ అన్ని వీక్లీ లేదు, మంత్లీ వన్ సార్. మా పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు వచ్చి. టైం స్పెండ్ చేస్తాను. షాపింగ్ 1 అవర్ అయితే 1 అవర్ అయితే చేస్తాను. మీరు ఏ ఊరు నుండి వస్తారు? మంత్లీ ప్రతిసారి ఇక్కడే పర్చేస్ చేస్తారన్న? ఇంకా బయట షాప్స్ లో ఏం కొనరు? రీటైల్ షాప్స్ లో అంటే బయట రిటైల్ షాప్ లో అంటే రైస్, చింతపండు అలాగే రైస్ ఇక్కడ అంతగా మంత్లీ ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి తీసుకుంటారు. ఓకే, క్వాలిటీ బయట పెరిగి ఇక్కడ ఏంటమ్మా తీసుకుంటా. ఇక్కడికి వచ్చి మీకు పర్చేస్ చేస్తాను. ఇక్కడ అక్కడికన్నా అక్కడైతే పచారీ సరుకులు ఉంటాం. ఇక్కడ వచ్చేవాడికి పిల్లలు ఏ కొట్ట స్నాక్స్ అంటారు, ఇవన్నా కార్లు కానీ ఇవి అంటారు. అందుకే దీనివల్ల మీకు ఎలా అనిపిస్తుంది? సాటిస్ఫాక్షన్ అనిపిస్తుందా లేకపోతే బర్డెన్ అని? ఈ అవసరాలు కదా, నీడ్ తీసుకుంటాను. అంటే మీరు ఒక ప్లానింగ్ తో వస్తారు, పిల్లలు అప్పటికప్పుడు ఇంపల్స్ బయింగ్ అంటారు. పిల్లల కోసం ఏదైనా పిల్లల కోసమే కదా. థ్యాంక్ యూ.
మనకి ఒకసారి వస్తుంది మనకి ఒకసారి వస్తుంది కావాల్సిన సరుకులు అంటే మీకు ప్రైస్ పంపించాను ఇంకా మీకు అంటే బయట ఈ షాపింగ్ ఎలా ఫీల్ అవుతుంది మందిగా వస్తుంది అయితే మీరైతే ఇంకా డిమార్ట్ ఇలాంటి ఇలాంటి సాఫ్ట్వేర్ అక్కడ క్వాలిటీ అన్ని ఐటమ్స్ లో ఉంది కదా ఇప్పుడు ఇవన్నీ పిల్లలకి మా బాబు పిల్లలకి ఇక్కడ బల్క్ లో 30% బల్క్లోను ప్లస్ ఏంటంటే ప్యాకింగ్ వచ్చింది సెట్ ప్యాకింగ్ వచ్చింది బయట